ఇక్కడ విచ్చేసిన భారత చైతన్య యువజన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీసీవై పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ విధి విధానాల గురించి, పార్టీ అభివృద్ధి గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ పరిపాలన పైన, ప్రభుత్వాలపైన, పార్టీలపైన ఏ విధంగా పోరాటం చేయాలనే దాని గురించి, రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీ ద్వారా ఎలాంటి మార్పులు ప్రజల్లోకి తీసుకు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని గురించి, వివిధ అంశాల మీద చర్చించడానికి, ప్రణాళికలు సిద్ధం చేయడానికి రాష్ట్రం నిర్మాణం నుండి ఈ సమీక్షా సమావేశానికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత దశాబ్దాల కాలం నుండి ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతోంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది, యువత పరిస్థితి ఎలా ఉంది, మహిళల పరిస్థితి ఎలా ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల బ్రతుకులు అనేది మనం ఒక్కసారి గమనించినట్టయితే ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి, ప్రభుత్వం మారారు, నాయకులు మారారు, కానీ వాళ్ళ విధానంలో, వాళ్ళ దోషణ విధానంలో, వాళ్ళ అనుకరణ విధానంలో ఏమాత్రం మార్పు రాలేదని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. జాతీయ పార్టీలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నారు, ఈ రాష్ట్రాలను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడ్డానికి మరొక్క మార్గంగా ఈరోజు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరనే విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి వేసింది. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసి చివరికి ఈ రాష్ట్రాన్ని ముక్కలుగా విడదీసి ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత జాతీయ పార్టీల్లో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కానీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో కానీ, రాజధానికి నిధులు ఇవ్వడంలో కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవడంలో పూర్తిగా విఫలమైందనే విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ముఖ్యంగా 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, నీటి ప్రాజెక్టుల నిధుల కోసం కానీ, రాజధాని నిర్మాణం కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ ఏ ఒక్క దాని కోసము కేంద్ర
కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేని పరిస్థితిలో కేవలం వీళ్ళ మీద ఉన్న అవినీతి కేసులను, వీళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం దగ్గర మోకరిల్లుతున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ఈ రాష్ట్ర రైతాంగాన్ని కోసం కానీ, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం కానీ ఈ ప్రభుత్వాలు, పార్టీలు కేంద్రంతో పోరాడలేని పరిస్థితి, ఆ దౌర్భాగ్యము ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఈ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 2014 నుండి 19 వరకు ఉన్న అధికారంలో ఉన్న సమయంలో అన్ని రకాలుగా విఫలమైందనే విషయాన్ని మనం గుర్తించాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాయో అదే విధంగా గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని నిర్మించి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందా? పూర్తిగా నిర్లక్ష్యం వహించి తాత్కాలిక రాజధాని పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు, భూముల వ్యాపారం చేసే కార్యక్రమం చేశారు, నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే 2019లో తెలుగుదేశం పార్టీని కాదని ఒక్క అవకాశం ఇవ్వడం చెప్పి తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో చెయ్యని అరాచకం లేదు, చెయ్యని దోపిడీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేసినన్ని దోపిడీలు, చేసినంత అవినీతి ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ మీరు అవినీతి చేశారని, మీరు అవినీతి చేశారని, మీకంటే మాకంటే మీరెక్కువ అవినీతి, మీకంటే మేమెక్కువ అవినీతి అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు వీళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ఈ రెండు పార్టీలు చేస్తున్న ఆరోపణలు 100% నిజమనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అన్ని రకాలుగా అవినీతి చేస్తోంది, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది, అన్ని వర్గాలని మోసం చేస్తుందని తెలుగుదేశం పార్టీ ఏదైతే విమర్శిస్తోందో అది 100% నిజము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం చేసిన దోపిడీ గురించి, అవినీతి గురించి, అరాచకాల గురించి మనమందరం గుర్తించాలి. దొంగల ఊర్లు పంచుకుంటున్నట్టు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో రైతులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉంది. ఈ మధ్య ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానాల గురించి, రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల గురించి
వీళ్ళ అవినీతి గురించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు మనం గమనిస్తున్నాము. 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని, కుంభకోణాలు చేశారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్కు పంపించారు. తను చేసిన అవినీతికి, ఆర్థిక నేరాల్లో ఉన్న నిందితులకు బెయిల్ ఇవ్వకూడదు అని ప్రభుత్వం తరపున అడ్వకేట్లు ఈరోజు కోర్టుల్లో వాదిస్తున్నారు. దీనిని ప్రతి ఒక్కరూ కూడా సమర్థించాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేసిన వాళ్ళని, ఈ రాష్ట్రంలో అవినీతి చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేస్తూ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష విధించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు అడ్వకేట్లు వాదిస్తున్నట్టు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసిన వాళ్ళని, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని, ఆర్థిక నేరాల ఆరోపణలున్న నిందితులకు బెయిల్ ఇవ్వకూడదు అనుకుంటే అందులో మొట్టమొదటిసారిగా ముందు వరుసలో ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మనం గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పైతే వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఎన్నో కేసుల్లో ఈరోజు ఏవన్ ముద్దాయిలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాల్సిన అవసరం మొట్టమొదటి అర్హత ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉందనే విషయాన్ని ఈరోజు మనందరం తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్యారెక్ లో పెట్టారో అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసి ఆయనకు కూడా ఒక బ్యారెక్ కేటాయించి అదే రాజమండ్రి జైల్లో ఏ స్నేహ బ్యారెక్ లేదా శ్రేయ బ్యారెక్ అని చెప్పి పెడితే అతను హ్యాపీగా ఉంటాడు, ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రెండు పార్టీలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళ అప్పసొమ్ములాగా రాష్ట్ర సంపదని దోపిడీ చేస్తుంటే ఈ రాష్ట్రం ఏమైనా రాజశేఖర రెడ్డి సొమ్మ లేదా రాజారెడ్డి సొమ్మ లేక ఖర్జూరపు నాయుడు సొమ్మ అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. రైతాంగం ఇబ్బంది పడుతోంది, యువత ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక మార్పు కావాలని వ్యవసాయంలో అదేవిధంగా పారిశ్రామికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, పేదల జీవితాల్లో మార్పు కోసం ఒక రాజకీయ మార్పు కావాలని ఈ రాష్ట్రంలో అత్యధిక వర్గాలు ఏవైతే కోరుకుంటున్నాయో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం, దోపిడీ పార్టీల అంతం కోసం, ఈ రాష్ట్రానికి పట్టిన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే గ్రహణాల నుండి విముక్తి కలిగించడం కోసం ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని ఈరోజు నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను.
భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికిందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం, అన్ని వర్గాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, పార్టీ విధి విధానాలేంటి, పార్టీ మేనిఫెస్టో ఏంటి, పార్టీ ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోబోతుందనే విషయాన్ని ఈరోజు మనం ఇక్కడ చర్చించడానికి సమావేశమయ్యాము. ఈరోజు పార్టీకి సంబంధించి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు పార్టీ ఏం చేయబోతోంది అనే విషయాన్ని ఈరోజు మనం ప్రకటిస్తున్నాము. ఈ మేనిఫెస్టోని ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, పార్టీ సిద్ధాంతాలని, పార్టీ లక్ష్యాలని, పార్టీ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ రోజు నుండి మనం నడుం బిగిస్తున్నాము. పార్టీ మేనిఫెస్టో తీసుకుంటే బీసీవై పార్టీకి సంబంధించిన బేసిక్ మేనిఫెస్టో ఇప్పటికే మనము పార్టీ ఆవిర్భావం రోజు ప్రకటించడం జరిగింది. అయితే బీసీవై పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టో ఈ రోజు మనం ప్రకటించబోతున్నాము. బీసీవై పార్టీ ద్వారా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థలో బీసీవై పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయనేది తీసుకుంటే, ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యా విధానం ఎలా ఉంది, విద్యను అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారు, ఏ విధంగా కార్పొరేట్ రంగం కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే. విద్యా వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకొని వచ్చి ఇప్పుడున్న స్ట్రెస్ గురవుతున్న విద్యా వ్యవస్థను పూర్తిగా మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్, విజ్డమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ని ప్రవేశపెట్టే దిశగా భారత చైతన్య యువజన పార్టీ సంస్కరణలను తీసుకొని వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా రంగంలో ఉన్న అన్ని రకాల విద్యా వ్యవస్థను ఒక రెగ్యులేటరీ వ్యవస్థ కిందకి తీసుకొని వచ్చి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో అన్ని వర్గాల ప్రజలకి పూర్తిగా ఉచిత విద్య అందించే కార్యక్రమం బీసీవై పార్టీ చేపట్టబోతోంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విద్యా దోపిడీకి అరికట్ట వేసే కార్యక్రమం బీసీవై పార్టీ చేయబోతోంది. ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అయినా ప్రైవేటు విద్యా సంస్థల్లో అయినా అన్ని రకాలుగా ఉచిత విద్య అందించే కార్యక్రమం బీసీవై పార్టీ చేస్తుంది. అదేవిధంగా విద్యార్థినులకు, మహిళలకు పీజీ వరకు కూడా వాళ్ళు ఏం చదువుకున్నా, ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా పూర్తిగా చదివించే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత కమర్షియల్గా ఉంది. కేవలం మార్కుల కోసం,
ర్యాంకుల కోసం పోటీ పడి విద్యా వ్యవస్థను ఏ విధంగా ఈరోజు భ్రష్టు పట్టించారనే విషయాన్ని ఈరోజు మనందరం గమనిస్తున్నాము. ఈ వ్యవస్థ నుండి పూర్తి మార్పులు తీసుకొని వచ్చి 6వ తరగతి నుండినే విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టుని తీసుకొని వచ్చి వాళ్ళలో ఐటీ మీద అవగాహన పెంచుకునే కార్యక్రమం కూడా చేయబోతున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న విద్యా వ్యవస్థల్లో విద్యార్థులు తీసుకున్నట్టయితే మనం చూస్తున్నాము, ఎల్కేజీ విద్యార్థి నుండి పీజీ విద్యార్థి వరకు ఉదయం 7 గంటల నుండి 9 వరకు 10 వరకు క్లాసులు పెట్టుకొని అన్ని రకాలుగా ఈరోజు విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే విద్యా వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొచ్చే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. వారంలో కేవలం 5 దినాలు మాత్రమే బడులు ఉండే కార్యక్రమాన్ని బీసీవై పార్టీ తీసుకుంటుంది. పూర్తిగా అది ప్రభుత్వ పాఠశాలల్లో అయినా ప్రైవేటు పాఠశాలల్లో అయినా 5 రోజుల బడి విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాము. అదేవిధంగా ప్రతి శనివారము కూడా స్పోర్ట్స్ డేగా ప్రకటించి ఆ రోజు పూర్తిగా మానసికంగా శారీరకంగా విద్యార్థులు దృఢంగా తయారయ్యే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టబోతున్నాము. ప్రతి జెడ్పీ హై స్కూల్ కూడా 1 ఎకరా స్థలం కేటాయించి దాన్ని క్రీడా మైదానంగా మలిచి క్రీడలపైన విద్యార్థులకు ఆసక్తి పెంచి విద్యార్థులకు మానసిక శారీరక అభివృద్ధి కోసం బీసీవై పార్టీ కృషి చేస్తుంది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా కేంద్ర అనుబంధ సంస్థ అయిన కేంద్ర అనుబంధ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్తో కూడిన ఒక పాఠశాలను ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా బీసీవై బాధ్యత తీసుకుంటుంది. ప్రతి విద్యార్థి కూడా ఆరోగ్యానికి సంబంధించి ప్రతి 6 నెలలకు ఒకసారి పూర్తిగా ఉచిత వైద్య చికిత్సలు వైద్య పరీక్షలు జరిపే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వసతి గృహాల నుండి పూర్తిగా ఆధునీకరించి వీళ్లకు కావలసిన పూర్తి సౌకర్యాలను అందించే కార్యక్రమం కూడా బీసీవై పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకొని వచ్చి ఒక సరికొత్త విద్యా విధానం దిశగా రాష్ట్రం పయనించే కార్యక్రమానికి బీసీవై పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరో ముఖ్య అంశం, ఈ రాష్ట్రంలో వైద్యం పేరు చెప్పి ఏ విధంగా దోపిడీ జరుగుతోందనే విషయం కూడా మనందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కావచ్చు, అన్ని రకాలుగా వైద్యం పేరు చెప్పి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈరోజు దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీకి చమరగీతం పాడుతూ రాష్ట్రంలో పూర్తిగా వైద్య విధానాన్ని ఒక రెగ్యులేటరీ వ్యవస్థ కిందకు తీసుకొని వచ్చి అన్ని రకాల ఆసుపత్రుల్లో అన్ని వర్గాల ప్రజలకు పూర్తిగా ఉచిత వైద్యం అందించే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా పూర్తిగా ఉచితంగా అందించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. ప్రతి నియోజకవర్గంలో అన్ని రకాల వైద్య పరీక్షలకు సంబంధించి ఉచిత వైద్య పరీక్షలు అందించే ఒక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా
బీసీవై పార్టీ మేనిఫెస్టో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో సమూల మార్పుల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడానికి బీసీవై పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యువత కోసం, నిరుద్యోగుల కోసం, ఈ రాష్ట్రంలో యువత పడుతున్న ఇబ్బందుల కోసం, యువతకు సంబంధించిన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, యువత అభివృద్ధి కోసం బీసీవై పార్టీ పూర్తి కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి కనీసం డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి కూడా ఆ శిక్షణ కేంద్రం ద్వారా పూర్తి ఉచిత శిక్షణ అందిస్తూ ఆ విద్యార్థి ఉద్యోగం పొందే వరకు ఆ విద్యార్థి యొక్క పూర్తి బాధ్యత ఈ శిక్షణా కేంద్రాలు చూసుకునే విధంగా ప్రతి జిల్లాకు ఒక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ తీర్చుకునే సమయంలో ప్రతి విద్యార్థికి కూడా 2,500 రూపాయలు నెలకు స్టైఫండ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల్లో ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే కార్యక్రమం కూడా బీసీవై పార్టీ ఎజెండాగా తీసుకోబోతోంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో కల్పించడం కోసం సంవత్సరంలో కనీసం 1000 స్టార్టప్లు మొదలు పెట్టడానికి తోడ్పాటును అందించి ఒక్కొక్క స్టార్టప్ ద్వారా 50 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కేవలం ఈ స్టార్టప్ల ద్వారా సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు వచ్చే అవకాశము ఈ కార్యక్రమం ద్వారా ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా బీసీవై పార్టీ బాధ్యత తీసుకుంటోంది. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే ఈరోజు పారిశ్రామిక రంగంలో, పారిశ్రామిక విధానంలో, ఉత్పత్తుల విషయంలో చైనా దేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలో అన్ని దేశాలకి తన ఉత్పత్తుల్ని అందిస్తోందంటే దానికి కారణం ఆ దేశంలో ఉన్న పారిశ్రామిక విధానము. అక్కడ ప్రతి ఇంటిలో కూడా ఒక చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి స్వతంత్రంగా ప్రతి వ్యక్తి కూడా ఒక పారిశ్రామికవాది అయ్యే అవకాశాన్ని ఆ ప్రభుత్వం కల్పిస్తోంది. చైనా తరహా పారిశ్రామిక విధానాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం బయట కంపెనీల మీద, ప్రభుత్వం మీద ఆధారపడడం కూడా పూర్తిగా తన సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశాన్ని ఇలాంటి విధానాన్ని ద్వారా అమలు చేయడం ద్వారా జరుగుతుందని, ఈ విధానానికి కూడా భారత చైతన్య యువజన పార్టీ కట్టుబడి ఉంది. అదేవిధంగా బీసీవై పార్టీ పరంగా తీసుకుంటే పార్టీ అభివృద్ధిలో కావచ్చు, పార్టీ కమిటీల్లో కావచ్చు, అన్ని రకాలుగా యువతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్న యువత అభివృద్ధి కోసం, యువత యువకుల ఉద్యోగ అవకాశాల కోసం, ఉపాధి అవకాశాల కోసం అన్ని రకాలుగా బీసీవై పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. రైతుల కోసం నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, పథకాల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, అన్ని రకాలుగా భూములు దోపిడీ చేస్తున్నారు, రాష్ట్ర సంపదని దోపిడీ చేస్తున్నారు. చివరికి ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలని, దేవాలయ భూములను, దేవాలయ ఆస్తులని అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమము ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేస్తుంది. ఈ దేవాదాయ శాఖకు సంబంధించి, దేవాలయాల నిర్వహణకు సంబంధించి అన్ని రకాలుగా మార్పులు తీసుకురావడానికి బీసీవై పార్టీ శ్రీకారం చుడుతుందని చెప్పి, ఆ దిశగా బీసీవై పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల భక్తులు ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామికి నెలవైన తిరుమల క్షేత్రానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రక్షాళన చేసే కార్యక్రమానికి ఆ బాధ్యతను బీసీవై పార్టీ తీసుకుంటుంది. తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే యాత్రికులకు, అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి వచ్చే యాత్రికులకు పూర్తి రవాణా సౌకర్యాన్ని ఉచితంగా ప్రవేశపెట్టే కార్యక్రమంలో ఆ బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ అనే ఒక శాఖను అడ్డం పెట్టుకొని ఆ శాఖ ద్వారా దేవాదాయ భూములను అన్ని రకాలుగా దోపిడీ చేస్తూ ఈరోజు భక్తులు ఎంతో నమ్మకంతో విరాళాలు కానీ, భూములు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా దేవాదాయ శాఖని రద్దు చేసే బాధ్యత బీసీవై పార్టీ తీసుకొని దేవాలయాల నిర్వహణ, దేవాలయాల అభివృద్ధి పూర్తిగా స్థానికంగా ఉన్న ధర్మకర్తలకు, అర్చకులతో కలిసి దేవాలయాలను అభివృద్ధి చేసే కార్యక్రమానికి బీసీవై పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో దేవుడి దర్శనం విషయం తీసుకుంటే వ్యక్తులను బట్టి, నాయకులను బట్టి, స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దర్శనాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏర్పాట్లు చేసే కార్యక్రమము మనందరం గమనిస్తున్నాము. ఒక్క తిరుమల విషయంలోనే తీసుకుంటే సాధారణ భక్తులు తిరుమలకు వెళ్తే ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, విఐపీలు తిరుమలకు వెళ్తే ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తిరుమలకు వెళ్తే ఏ విధంగా టీటీడీ వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు అనే విషయాన్ని మనం గమనిస్తే ఈరోజు సాధారణ భక్తులకు తిరుమల నుండి ఒక చిన్న దేవాలయం వరకు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకొని వచ్చి అన్ని దేవాలయాల్లో అన్ని రకాల భక్తులకు ఒకే దర్శన విధానాన్ని అమలు చేసే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. దేవుడి దర్శనం కావాలి, దేవుడి ఆశీస్సులు కావాలనుకున్నప్పుడు హోదాతో సంబంధం లేకుండా, పదవితో సంబంధం లేకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనం చేసుకునే కార్యక్రమాన్ని, ఆ బాధ్యతను బీసీవై పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాల వద్ద ఉన్న టోల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసే కార్యక్రమం కూడా బీసీవై పార్టీ చేపట్టబోతోంది. అదేవిధంగా దేవాలయాలకు సంబంధించి వక్స్ భూములు, మిషనరీ భూములకు ఈ భూములన్నింటికీ కూడా ప్రత్యేక చట్టం ద్వారా పూర్తి రక్షణ కల్పించే బాధ్యత బీసీవై పార్టీ చేపడుతుంది. అదేవిధంగా
మిత్రులారా, 1983కు ముందు తిరుమలలో మిరాసి వ్యవస్థ అని ఒక వ్యవస్థ ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. ఆ వ్యవస్థల విధానంలో తిరుమలలో భక్తుల ద్వారా వచ్చే కానుకలలో కొంత భాగం అర్చకులకు ఇవ్వాలనే వ్యవస్థ 1983 వరకు ఉండేది. ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఈరోజు టీటీడీ బోర్డుల ద్వారా ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన పెద్దలను బోర్డుల్లో నియమించి అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. భక్తులు ఎంతో భక్తితో, దేవుడి మీద భక్తితో ఇచ్చే విరాళాలు అన్ని రకాలుగా తప్పుడు మార్గంలో ఈరోజు వ్యవస్థలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పూర్తిగా మార్పులు చేస్తూ తిరుమలతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ముందు ఉన్న వ్యవస్థలో కొన్ని మార్పులు చేసి ఈ మిరాసి వ్యవస్థను మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టే కార్యక్రమం కూడా బీసీవై పార్టీ చేయబోతోంది. తిరుమలతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా ఈ మిరాసి వ్యవస్థను ప్రవేశపెట్టే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. దేవుడి ఆస్తులకు సంబంధించి, దేవాలయాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించి ధర్మకర్తల ద్వారా, అర్చకుల ద్వారా దేవాలయ అభివృద్ధికి చేసుకునే ఏర్పాట్లను బీసీవై పార్టీ కల్పిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా అండదండగా ఉండే ఈ రాష్ట్రంలో 85% కంటే ఎక్కువ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న పేదలను ఏ విధంగా అణచివేస్తున్నారో, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా తప్పుడు హామీలతో, తప్పుడు వాగ్దానాలతో అన్ని రకాలుగా అణచివేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారనే విషయాన్ని ఈరోజు మనందరికీ తెలుసు. కేవలం ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని తప్పుడు హామీలు ఇచ్చి ఈ వర్గాలను అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో అణచివేసే కార్యక్రమము ఈ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ వర్గాల అభివృద్ధికి అన్ని రకాలుగా బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 150% కంటే ఎక్కువ ఉన్న బీసీ వర్గాల కోసం ఇప్పుడున్న రిజర్వేషన్లు సరిపోవని, ఇప్పుడున్న రిజర్వేషన్లు పెంచాలని 1980ల నుండి ఈ రోజు వరకు ఎన్నో కమిషన్లు నివేదికలు ఇచ్చినా, ఎంతో మంది పోరాటాలు చేసినా, ఉద్యమాలు చేసినా ఏ ప్రభుత్వము, ఏ పార్టీ ఈ దిశగా ఆలోచన చేయలేదనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రాష్ట్రంలో బీసీల కోసం అన్ని రకాల్లో, అన్ని రంగాల్లో ఇప్పుడున్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ 44% రిజర్వేషన్లు పెంచే బాధ్యతను బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంట్లో బీసీలకు 50% రిజర్వేషన్ల కోసము బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ చట్టం వచ్చే వరకు కూడా ఆ విధానాన్ని బీసీవై పార్టీ అమలు చేసి చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉద్యోగాల ప్రమోషన్ల విషయంలో ఉద్యోగులకు సంబంధించిన
పదోన్నతుల విషయంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటోంది. బలహీన వర్గాలకు సంబంధించి, కుల వృత్తులకు సంబంధించి ఎన్నో కుల వృత్తులు ఈరోజు కనుమరుగై అన్ని రకాలుగా కార్పొరేట్ రంగం చేతుల్లోకి ఎలా వెళ్ళాయి అనే విషయాన్ని ఈరోజు మనందరం గుర్తించాలి. ఏ కులాలైతే ఈ కార్పొరేట్ రంగం ద్వారా నష్టపోయి కుల వృత్తులు ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి ఉందో, ఈ వర్గాలన్నింటికీ కూడా పూర్తిగా న్యాయం చేసే బాధ్యతను బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో వడ్డెర్ల కోసం, వడ్డెర్ల అభివృద్ధి కోసం, మద్యం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా గౌడ సెట్టిపల్లిజల అభివృద్ధి కోసం, టెక్స్టైల్ రంగంలో వచ్చే ఆదాయం ద్వారా చేనేతల అభివృద్ధి కోసం, డైరీల అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయం ద్వారా యాదవ సామాజిక వర్గం అభివృద్ధి కోసం, ఇలా ప్రతి కుల వృత్తులు ఏవైతే దోపిడీ జరుగుతుందో ఈ వర్గాలన్నింటికీ కూడా అండగా ఉంటూ ఈ వర్గాల అభివృద్ధికి బీసీవై పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగ సోదరులకు తమిళనాడు తరహాలో 3% ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఎన్నో లక్షల మంది ఈరోజు చేనేత రంగం మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేనేత రంగంలో ఉన్న జిఎస్టిని రద్దు చేయాలని చెప్పి ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తున్నారు. చేనేత రంగంలో ఉన్న జిఎస్టిని రద్దు చేయడానికి బీసీవై పార్టీ పూర్తిగా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ జిఎస్టి రద్దు అయ్యేంత వరకు ఈ జిఎస్టిని ప్రభుత్వం భరించే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మైనారిటీ వర్గాల్ని, ముస్లిం వర్గాల్ని ఇప్పుడున్న దోపిడీ పార్టీలు ఏ విధంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకొని వాళ్ళ అభివృద్ధిని అనగదొక్కుతూ అన్ని రకాలుగా వంచిస్తున్నారనే విషయాన్ని ఈరోజు మనందరం తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీల అభివృద్ధి కోసం పూర్తిగా బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాజకీయంగా ఈ రాష్ట్రంలో కనీసం 5 అసెంబ్లీ స్థానాలు మైనారిటీలకు కేటాయించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. దాంతోపాటు ముస్లిం యువతుల ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఒక 5 మహిళా డిగ్రీ కళాశాలలు, ఉర్దూ కళాశాలలను ఏర్పాటు చేసే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. పుంగనూరు, కడప, నంద్యాల, కర్నూలు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో మహిళా కళాశాలలు, ఉర్దూ కళాశాలలు ఏర్పాటు చేయడం ద్వారా మైనారిటీ వర్గాల్లో ఉన్న మహిళల విద్యాభివృద్ధికి భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు ఎన్నో రకాలుగా సివిల్ కేసులు, క్రిమినల్ కేసుల్లో సరైన న్యాయం అందక, న్యాయస్థానాలతో పోరాటం చేయలేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఈరోజు మనమందరం చూస్తున్నాము. ఈ వర్గాల న్యాయ సహాయం కోసం అన్ని రకాలుగా అండగా ఉండాలని ప్రతి మండలానికి కూడా 5 మంది అడ్వకేటుల్ని, న్యాయవాదుల్ని నియమించి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ పూర్తిగా న్యాయ సహాయం అందించే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి కూడా
2 ఎకరాలు భూ పంపిణీ చేసే కార్యక్రమము భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, పేదల అభివృద్ధి కోసం, విద్యారంగంలో, ఉద్యోగాల్లో, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం బీసీవై పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉండడం వల్ల ఈరోజు ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలకి రక్షణ దొరుకుతోంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాల పైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో, ఏ విధంగా హత్యలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఈరోజు అన్ని రకాలుగా అణిచివేస్తున్నారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అనే విషయాన్ని ఈరోజు మనం ప్రతిరోజు చూస్తున్నాము. ఈ బీసీ వర్గాల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల వర్గాల కోసం, దివ్యాంగుల కోసం ఇప్పుడున్న పెన్షన్ పెంచుతూ ప్రతి నెల ఒక్కొక్కరికి 5,111 రూపాయలు పెన్షన్ పెంచే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన వర్గంగా చెప్పుకునే హిజ్రాల కోసం ఎన్నో వేల మంది హిజ్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళందరూ సమాజంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా అవమానాలు పడుతున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాము. హిజ్రాలకి తోడ్పాటు అందిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి హిజ్రాకి కూడా నెలకి 2,555 రూపాయలు పెన్షన్ అందించే కార్యక్రమము బీసీవై పార్టీ చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న దోపిడీ ప్రభుత్వాల వల్ల ఒక సామాన్య మానవుడు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న నిర్మాణం చేపట్టాలన్నా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో అనే విషయాన్ని మనం ఈరోజు మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో సామాన్యులు చేసే వ్యక్తిగత నిర్మాణాలకి పూర్తిగా ఇసుకని ఉచితంగా అందించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇసుక, సిమెంట్ పరిశ్రమల్లో సిండికేట్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏ విధంగా దోపిడీ చేస్తున్నారనే విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ సిండికేట్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి సామాన్యుడికి అందుబాటులో ఈ ధరలను తీసుకొని వచ్చే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సుమారు 30 లక్షల పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు బీసీవై పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సంవత్సరంలో సుమారు ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పరంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ 3 నెలలు కూడా ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి కూడా పూర్తిగా ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా నిత్యావసర వస్తువులు, సరుకులు పూర్తిగా అందించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం, కార్మికుల కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, దేశంలో ఏం జరుగుతోంది, ఈ సమాజంలో ఏం జరుగుతోంది అనే ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చేర్చుతూ వారధిగా ఉంటున్న మీడియా రంగంలో ఉన్న పాత్రికేయులు ఈ విధంగా ఈరోజు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని కూడా ఈరోజు
గుర్తించి ఈ రాష్ట్రంలో మీడియా వ్యవస్థలో ఉన్న పాత్రికేయులందరికీ కూడా బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అర్హత ఉన్న ప్రతి పాత్రికేయులకి కూడా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా వీళ్ళకి అన్ని రకాల సదుపాయం అందించి ఇన్సూరెన్స్ లాంటి సదుపాయాలని పూర్తిగా అందించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి పాత్రికేయుడికి కూడా పెన్షన్ అందించే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్ర పరిపాలనలో ఎంతో కీలకంగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో, ప్రభుత్వం ఏ విధంగా వేధిస్తోందో మనందరం చూస్తున్నాము. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలని ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికి పోలీస్ వ్యవస్థని వేధిస్తోంది. వీళ్ళ భూ దోపిడీకి, భూ దాహానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని వేధిస్తోంది. ఈరోజు విద్యారంగంలో యువత భవిష్యత్తులో ప్రధాన పాత్ర పోషించే ఉపాధ్యాయులను వేధిస్తోంది. అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల్ని ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వేధిస్తున్నాయనే విషయము మనందరం గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు బీసీవై పార్టీ పూర్తి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అమలవుతున్న సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 5 రోజులు, వారంలో 5 రోజుల పని దినాలను కూడా ప్రవేశపెట్టే కార్యక్రమము ఆ బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికే ఈ విధానము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రపంచంలో ఎన్నో దేశాలు వారంలో 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఆ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఆరోగ్య బీమాలో 2 లక్షల రూపాయల వరకు ఉన్న పరిమితిని పూర్తిగా మార్పు చేస్తూ అపరిమితం చేసే కార్యక్రమం కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. ప్రతి ఉద్యోగికి కూడా ప్రతి సంవత్సరం ప్రత్యేక టూర్ అలయన్స్లు, అదనపు సెలవులు కల్పించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పని ఒత్తిడి తగ్గించి కేవలం విద్యా బోధనకు సంబంధించిన విషయాలకు మాత్రమే ఉపాధ్యాయులు పరిమితం చేసే కార్యక్రమం కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పోలీస్ వ్యవస్థలో అదనపు నియామకాలు చేపట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా వారంలో 2 రోజులు సెలవులు ఇచ్చే కార్యక్రమాన్ని, ఆ బాధ్యతను కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్న హోంగార్డుల సెలవుల విధానంలో మార్పులు చేసి హోంగార్డులకు కనీసం 28,000 రూపాయలు జీతాన్ని పెంచే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీలకు కనీస వేతనం 20,000 రూపాయలు, అదేవిధంగా ఆయాలకు 13,000 రూపాయలు వేతనం పెంచే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం వేతనం 20,000 రూపాయలకు పెంచి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులకు అందించే అన్ని సౌకర్యాలు
వీళ్ళకు కల్పించే ఏర్పాట్లు ఈ బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగుల కోసము ఈ సౌకర్యాలన్నింటితో పాటు అదనంగా ప్రతి నెల వాళ్ళు కోరుకున్నప్పుడు 3 రోజుల పాటు ఆప్షనల్ సెలవులు ఇచ్చే కార్యక్రమము ఆ బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 2,50,000 మంది వాలంటీర్లకు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న 5,000 జీతాన్ని పెంచుతూ కనీస వేతనంగా 15,000 రూపాయలు పెంచే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల కోసం అన్ని రకాలుగా బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన కోసం అన్ని రకాలుగా మార్పులు తీసుకొచ్చే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఇక ముఖ్యంగా మహిళల కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళల సాధికారిత కోసం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్నో రకాల హామీలు ఇస్తున్నారు, ఎన్నో రకాల చట్టాలు తీసుకొస్తున్నారు, ఎన్నో రకాల పథకాలు తీసుకొస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది, మహిళల అభివృద్ధి ఎలా ఉంది, మహిళల రక్షణ ఎలా ఉంది? ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్న చట్టాల ద్వారా ఏ ఒక్క నిందితుడికి శిక్ష పడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. ఈరోజు ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడాల్సి వస్తే, నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లుకు బీసీవై పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతూ పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి, ఈ బిల్లుకు సహకారం అందించిన ప్రతి పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో దశాబ్దాల కల మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో దశాబ్దాల నుండి పోరాటం చేస్తుంటే ఆ పోరాటం, ఆ కళ ఈరోజు నిజమైనందుకు మనందరం కూడా ఎంతో సంతోషించాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా అభినందిస్తూ ఈ బిల్లుకు సహకారం అందించిన పార్టీలకు, నాయకులకు అందరికీ కూడా బీసీవై పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మహిళా బిల్లులో బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తున్నారనే విషయాన్ని కూడా కేంద్రం స్పష్టం చేయాలి. ఈ మహిళా బిల్లులో కేంద్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మహిళలకు ప్రత్యేకంగా, బీసీ మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని, చట్టసభల్లో రిజర్వేషన్లతో పాటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి బీసీవై పార్టీ ఆవిర్భావం రోజే మనం స్పష్టంగా ప్రకటించడం జరిగింది. మహిళల అభివృద్ధి కోసం, మహిళా సాధికారిత కోసం బీసీవై పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మహిళల అభివృద్ధి కావాలి, మహిళా సాధికారిత జరగాలంటే చట్టసభల్లో రిజర్వేషన్లతో పాటు ముఖ్యంగా కావాల్సింది
ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలి, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే నిజమైన మహిళా సాధికారిత సాధ్యమవుతుందని చెప్పి నమ్ముతూ ఈ రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వనితకు వందనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు ఆరోగ్య భరోసా, ఆర్థిక భద్రత కల్పిస్తూ అన్ని రకాలుగా ఆసరాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ స్త్రీలలో పోషకాహార కోసం, రక్తహీనత లాంటి సమస్యలను అధిగమించడం కోసం ప్రతి నెల 1000 రూపాయల విలువైన పోషకాహార వస్తువులను ప్రతి మహిళకు పూర్తి ఉచితంగా అందించే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తన బిడ్డలను ఆర్మీలో సేవలు అందించడం కోసం పంపించే ప్రతి తల్లికి కూడా 2500 రూపాయలు నెలకు ఒక గౌరవ వేతనంగా ఇచ్చే ఆ మహిళల్ని, ఆ తల్లుల్ని గౌరవించే కార్యక్రమానికి కూడా బీసీవై పార్టీ బాధ్యత తీసుకుంటుంది. అదేవిధంగా బీసీవై పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తూ అసెంబ్లీలో 60 స్థానాలు, పార్లమెంట్లో 7 స్థానాలకు మహిళలకు కేటాయించి వాళ్ళను చట్టసభలకు పంపించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఇదే విషయాన్ని పార్టీ ఆవిర్భావం రోజు ప్రకటించడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 50% రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వాలని చెప్పి ప్రకటించిన తర్వాత, మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు తీసుకురావడం జరిగింది. మహిళా బిల్లు తీసుకురావడం ముందే బీసీవై పార్టీ ఈ విషయంలో స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యా విధానంలో ఇంతకు ముందు చెప్పినట్లే ఆడపిల్లలకు డిగ్రీ, పీజీ వరకు కూడా పూర్తిగా ఉచిత విద్య అందించే కార్యక్రమము బీసీవై పార్టీ చేపడుతుంది. అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలకు పూర్తిగా ప్రత్యేక రాయితీల ద్వారా అన్ని రకాలుగా అండదండలుగా బీసీవై పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహిళా ఉద్యోగులకు ఇంతకు ముందు చెప్పిన విధంగా ప్రతి నెల 3 రోజుల ఐచ్ఛిక సెలవులు ఇచ్చే కార్యక్రమం కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఈ విధంగా రాష్ట్రంలో మహిళా అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం, మహిళల రక్షణ కోసం పూర్తిగా బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి ధాన్యాగారం అని చెప్పుకునే రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఈ రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు వ్యవసాయం ఏ విధంగా ప్రతి సంవత్సరము అన్ని రకాలుగా వెనుకడుగు వేస్తోందనే విషయాన్ని ఈరోజు మనమందరం గుర్తించాము. ఈ రాష్ట్రంలో వ్యవసాయం పేరు చెప్పి, రైతుల పేరు చెప్పి అధికారంలో ఉన్న పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈరోజు మనందరం గుర్తించాలి. ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం, రైతుల అభివృద్ధి కోసం బీసీవై పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతులకు పాడి పంటలు అనేవి 2 కళ్ళుగా చెప్తాము. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కూడా ఒక ఆవుని పూర్తిగా ఉచితంగా అందించే కార్యక్రమము, ఆ బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే
పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడం ద్వారా రైతు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాడు. రైతు ఆవును పెంచుకోవడం ద్వారా శుభం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు మన పెద్దలు చెప్తుంటారు. రైతులకు పాడి పరిశ్రమ అభివృద్ధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టే రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కూడా ఒక ఆవు ఉచితంగా అందించే కార్యక్రమం బీసీవై పార్టీ చేపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులు ఇప్పుడు తీసుకున్న పంట రుణాలు పూర్తిగా మాఫీ చేసే కార్యక్రమము బీసీవై పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కౌలు రైతుల కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చి కౌలు రైతులు చెల్లిస్తున్న కౌలుని పూర్తిగా ప్రభుత్వం చెల్లించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యతను బీసీవై పార్టీ తీసుకొని ఆ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయ్యేంత వరకు ప్రాజెక్టుల ఆయకట్టులో ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 10,000 రూపాయలు చెల్లించే కార్యక్రమం కూడా బీసీవై పార్టీ తీసుకుంటోంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు పండించే అన్ని పంటలకు రైతులకు ప్రోత్సాహాన్ని అందించడం కోసము ఆ పంట విలువలో 10% ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రతి రైతుకు ప్రతి పంటకు ప్రభుత్వం అందించే ఏర్పాట్లు ఆ బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వ్యవసాయానికి కూలీల కొరత లేకుండా జాతీయ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయానికి అనుబంధంగా తీసుకురావడానికి బీసీవై పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ప్రతి 50 మంది రైతుల్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి యూనిట్కి కూడా ఒక ట్రాక్టరు, స్ప్రేయర్ లాంటి అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను పూర్తిగా ఉచితంగా అందించే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటోంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు ఈ పరిశ్రమల ద్వారా ఈ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రైతాంగానికి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే ఏర్పాట్లు చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాన్ని కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాలుగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం రైతుల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా బీసీవై పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి మనిషికి జీవితంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే ఏ విధంగా మనం అంటున్నామో అదే విధంగా రైతు దేవోభవ అనే ఒక కొత్త నినాదాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దైవమైనప్పుడు, మనకు చదువు చెప్పిన గురువు దైవమైనప్పుడు, మనకు అన్నం పెట్టే రైతు కూడా దైవం అనే విషయాన్ని గుర్తిస్తూ రైతు దేవోభవ అనే కొత్త నినాదాన్ని బీసీవై పార్టీ తీసుకుంటోంది. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటూ రైతుల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం బీసీవై పార్టీ కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం బీసీవై పార్టీ కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు కోసం, వ్యవస్థల్లో మార్పు కోసం ఈ దోపిడీ పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీల అంతం కోసం
అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో, ఏదైతే మార్పు కోరుకుంటున్నారో, ఆ మార్పు బీసీవై పార్టీలో ఈరోజు ప్రజలు చూస్తున్నారు. బీసీవై పార్టీని ఆదరిస్తున్నారు, బీసీవై పార్టీని కోరుకుంటున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మార్పుల కోసం ఈరోజు బీసీవై పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టో అమలు కోసం, రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం, ఇప్పుడున్న దోపిడీ పార్టీల ప్రభుత్వాలకు అంతం పలకడం కోసం బీసీవై పార్టీ రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధి పరంగా ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా పార్టీ మేనిఫెస్టోని, పార్టీ ఆశయాల్ని, పార్టీ అజెండాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే విషయాన్ని కూడా ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇప్పుడున్న ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాల మీద కూడా ఏ విధంగా మనం పోరాటం చేయాలనే విషయాన్ని కూడా ఈరోజు మనం చర్చించుకోబోతున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒక పక్క పోరాటం చేస్తూ, మరోపక్క పార్టీ సిద్ధాంతాలను, పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మనందరికీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వము గత 4.5 సంవత్సరంలో ఏ విధంగా దోపిడీ చేసింది, ఏ విధంగా అరాచకాలు చేసింది, ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తోంది అనే విషయాన్ని ఈరోజు మనందరం గమనిస్తున్నాము. ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద బీసీవై పార్టీ అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీ పరంగా ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీలో, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద పోరాటంలో భాగంగా గత 4.5 సంవత్సరం నుండి ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 151 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా అవినీతి చేశారు, ఒక్కొక్కరు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు దోపిడీ చేశారనే విషయాన్ని భారత చైతన్య యువజన పార్టీ ప్రజల ముందుకి తీసుకురాబోతోంది. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఏ విధంగా అవినీతి చేశారు, ఏ విధంగా ప్రజల్ని, ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేశారనే విషయాన్ని ఈరోజు ప్రజల్లోకి మనం తీసుకెళ్లడానికి భారత చైతన్య యువజన పార్టీ సిద్ధంగా ఉంది. పార్టీ నాయకుల ద్వారా, పార్టీ కార్యవర్గం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో ఆయా నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చేసిన దోపిడీ గురించి స్థానిక పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసే కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టబోతున్నాము. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 151 మంది ఎమ్మెల్యేలు చేసిన అవినీతిని పూర్తిగా ఈ రోజు మనం ఆవిష్కరించబోతున్నాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు విడుదల చేయబోతున్నాము. ఈ ఎమ్మెల్యేలు చేసిన అవినీతి మీద మన పార్టీ ద్వారా, మన పార్టీ నాయకుల ద్వారా పూర్తిగా స్థానిక పోలీస్ స్టేషన్లలో మనం కంప్లైంట్ చేయబోతున్నాము. 151 మంది ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వంలో ఉన్న కీలకంగా ఉన్న నాయకుల మీద మనం కంప్లైంట్ చేయబోతున్నాం. భారత చైతన్య యువజన పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇందులో ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరి మీద మనము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నాము, ప్రైవేట్ కేసు చేస్తున్నాము, సిబిసిఐడి కంప్లైంట్ చేస్తాము. వీళ్ళెవ్వరూ స్పందించుకుంటే,
వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద, వీళ్ళు చేస్తున్న దోపిడీ మీద పూర్తి ఆధారాలతో సిబిఐ ఎంక్వైరీ కోసం కూడా మనం డిమాండ్ చేస్తున్నాము. పూర్తిగా వీళ్ళు 4.5 సంవత్సరాల్లో చేసిన దోపిడీ మీద ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం బీసీవై పార్టీ చేపట్టబోతోంది. ఇందులో భాగంగా వచ్చే 4-5 రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అంతమంది ఎమ్మెల్యేల పైన మనం స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అవినీతికి, అరాచకాలకి, దోపిడీకి కారణము పులివెందుల ప్రజలు అతన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నేరానికి ఈ రోజు రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేస్తున్నారు. ఇదే పులివెందుల పోలీస్ స్టేషన్ లో స్వయంగా నేనే వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమము భారత చైతన్య యువజన పార్టీ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీకి అధికారం వస్తే, అవకాశం ఇస్తే మనం ఏం చేయబోతున్నాము, ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈరోజు మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికోసము పార్టీ నిర్మాణం దిశగా, పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా ఈరోజు మనము మొట్టమొదటి అడుగు ముందుకేయబోతున్నాము. పార్టీ అభివృద్ధిలో భాగంగా, కమిటీల నియామకంలో భాగంగా పార్టీని ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లే దిశగా ఈ రోజు నుండి మనం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాము. ఆ కార్యక్రమం పేరు ఇంటింటికి బీసీవై. ఆ కార్యక్రమం పేరు ఇంటింటికి బీసీవై కోటి సారథుల సంబరం. ఇంటింటికి బీసీవై కోటి సారథుల సంబరం అనే కార్యక్రమము ఈ రోజు నుండి 90 రోజుల పాటు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రతిరోజు బీసీవై పార్టీకి సంబరంగా ఉండాలి. ఈ రోజు నుండి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బీసీవై పార్టీ గురించి, బీసీవై పార్టీ మేనిఫెస్టో గురించి, బీసీవై పార్టీ ఆశయాల గురించి, బీసీవై పార్టీ సిద్ధాంతాల గురించి ఈ రోజు నుండి చర్చించుకుంటారు. ఈ రోజు నుండి ప్రతిరోజు బీసీవై పార్టీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు మనము ఇంటింటికి బీసీవై కోటి సారథుల సంబరం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాము. ఈ కార్యక్రమము 90 రోజుల పాటు జరుగుతోంది. డిసెంబర్ 19, 2023వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమ లక్ష్యము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీవై పార్టీకి 1 కోటి మంది సభ్యులను చేర్చే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టబోతున్నాము. నేను 100% చెప్తున్నాను, మనం నిర్దేశించుకున్న ఈ 90 రోజుల గడువులో ఖచ్చితంగా మన లక్ష్యం ఏదైతే ఉందో 1 కోటి మంది సభ్యులు 100% జరిగి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సభ్యత్వ నమోదు విధానము పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా జరుగుతోంది. పార్టీకి సంబంధించిన వెబ్సైటు bcyparty.org/join అనే లింక్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవచ్చు. ఈ సభ్యత్వం తీసుకోవడం ద్వారా ప్రతి సభ్యుడికి కూడా పూర్తి ఉచితంగా 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం బీసీవై పార్టీ ద్వారా ఇవ్వబోతున్నాము.
పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కిట్ పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సభ్యత్వానికి బీసీవై పార్టీ ఎటువంటి రుసుము మనం తీసుకోవడం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీవై పార్టీ సభ్యత్వము పూర్తి ఉచితమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు బీసీవై పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి ఒక అవకాశాన్ని మనం కల్పిస్తున్నాము. ఒక రెఫరల్ ప్రోగ్రామ్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. బీసీవై పార్టీలో చేరండి, పార్టీలో చేర్పించండి అనే విధానాన్ని అమలు చేస్తూ పార్టీలో సభ్యత్వం తీసుకున్న తర్వాత మిగిలిన సభ్యత్వం చేసే సభ్యులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమానికి బీసీవై పార్టీ శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో 7 రకాల సభ్యుల్ని 7 రకాల సభ్యత్వాల్ని మనం ప్రవేశపెట్టబోతున్నాము. అందులో ప్రాథమికంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆది సారథి అనే పేరుతో మనం పిలుస్తున్నాము. బీసీవై పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని ఆది సారథిగా పిలుస్తున్నాము. ఈ సభ్యుడు మిగిలిన సభ్యులను చేర్పించడం ద్వారా ఆ సభ్యుడి యొక్క డిజిగ్నేషన్, ఆ సభ్యుడి యొక్క స్థాయి మారుతుంది. ఇందులో భాగంగా ఒక్కో సభ్యులు 1 నుండి 99 మంది సభ్యులను చేర్పించినట్టయితే 99 సభ్యుల వరకు కూడా ఆది సారథి అంటున్నాము. 100 సభ్యులను చేర్పించిన తర్వాత శతసారథి అంటున్నాము. ఈ 100 నుండి 999 మంది సభ్యులను చేర్పించిన వాళ్ళని శతసారథిగా పిలుస్తున్నాము. అదేవిధంగా 1000 నుండి 2499 మంది సభ్యులను చేర్పించిన వాళ్ళని సహస్ర సారథి అంటున్నాము. 2500 నుండి 4999 వరకు సభ్యులను చేర్పించినట్టయితే స్వర్ణ సారథి అంటున్నాము. ఈ సహస్ర సారథికి 1000 నుండి 2499 సభ్యులను చేర్పించిన సహస్ర సారథికి పార్టీ కిట్తో పాటు ప్రతి సభ్యుడికి కూడా ఒక సిల్వర్ కాయిన్ పార్టీ కిట్ ఉచితంగా ఇవ్వబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వర్ణ సారథికి పార్టీ కిట్తో పాటు ప్రతి సభ్యుడికి ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా 5000 నుండి 9999 మంది సభ్యులను చేర్పించిన వాళ్ళని విశ్వసారథి కింద తీసుకుంటున్నాము. వజ్ర సారథిగా తీసుకుంటున్నాము. వీళ్లకు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 10,000 నుండి 24,999 మంది సభ్యులను చేర్పించిన వాళ్లకు విశ్వసారథిగా తీసుకుంటున్నాము. విశ్వసారథులు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐఫోన్ మొబైల్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 25,000 అంతకంటే ఎక్కువ మంది సభ్యులను చేర్పించిన వాళ్ళని అనంత సారథిగా తీసుకుంటున్నాము. వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక బైక్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 90 రోజుల గడువులో రాష్ట్రంలో అత్యధికంగా బీసీవై పార్టీ ఆవిర్భావం, పార్టీ విధి విధానాల గురించి, పార్టీ అభివృద్ధి గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ పరిపాలన పైన, ప్రభుత్వాల పైన, పార్టీల పైన ఏ విధంగా పోరాటం చేయాలనే దాని గురించి, రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీ ద్వారా ఎలాంటి మార్పులు ప్రజల్లోకి తీసుకు
రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని గురించి వివిధ అంశాల మీద చర్చించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుండి ఈ సమీక్షా సమావేశానికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత దశాబ్దాల కాలం నుండి ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతోంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది, యువత పరిస్థితి ఎలా ఉంది, మహిళల పరిస్థితి ఎలా ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల బ్రతుకులు ఎలా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి గమనించినట్టయితే ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి, ప్రభుత్వాలు మారారు, నాయకులు మారారు. కానీ వాళ్ళ విధానంలో, వాళ్ళ దోషుల విధానంలో, వాళ్ళ అనుకూలత విధానంలో ఏమాత్రం మార్పు రాలేదని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. జాతీయ పార్టీలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నారు, ఈ రాష్ట్రాలను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడ్డానికి మరొక్క మార్గంగా ఈరోజు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరనే విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి వేసింది. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసి చివరికి ఈ రాష్ట్రాన్ని ముక్కలుగా విడదీసి ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత జాతీయ పార్టీల్లో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కానీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో కానీ, రాజధానికి నిధులు ఇవ్వడంలో కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవడంలో పూర్తిగా విఫలమైందనే విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ముఖ్యంగా 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, నీటి ప్రాజెక్టుల నిధుల కోసం కానీ, రాజధాని నిర్మాణం కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ ఏ ఒక్క దాని కోసము కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేని పరిస్థితిలో కేవలం వీళ్ళ మీద ఉన్న అవినీతి కేసులను, వీళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం దగ్గర మోకరిల్లుతున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ఈ రాష్ట్ర రైతాంగాని కోసం కానీ, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం కానీ ఈ ప్రభుత్వాలు పార్టీలు కేంద్రంతో పోరాడలేని పరిస్థితి, ఆ దౌర్భాగ్యము ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఈ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 2014 నుండి
19 వరకు ఉన్న అధికారంలో ఉన్న సమయంలో అన్ని రకాలుగా విఫలమైందనే విషయాన్ని మనం గుర్తించాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాయో అదే విధంగా గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని నిర్మించి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందా? పూర్తిగా నిర్లక్ష్యం వహించి తాత్కాలిక రాజధాని పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు, భూముల వ్యాపారం చేసే కార్యక్రమం చేశారు, నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే 2019లో తెలుగుదేశం పార్టీని కాదని ఒక్క అవకాశం ఇవ్వని చెప్పి తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో చెయ్యని అరాచకం లేదు, చెయ్యని దోపిడీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేసినన్ని దోపిడీలు, చేసినంత అవినీతి ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ మీరు అవినీతి చేశారని, మీరు అవినీతి చేశారని, మీకంటే మాకంటే మీరెక్కువ అవినీతి, మీకంటే మేమెక్కువ అవినీతి అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు వీళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ఈ రెండు పార్టీలు చేస్తున్న ఆరోపణలు 100% నిజమనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అన్ని రకాలుగా అవినీతి చేస్తోంది, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది, అన్ని వర్గాలని మోసం చేస్తుందని తెలుగుదేశం పార్టీ ఏదైతే విమర్శిస్తోందో అది 100% నిజము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం చేసిన దోపిడీ గురించి, అవినీతి గురించి, అరాచకాల గురించి మనమందరం గుర్తించాలి. దొంగల ఊర్లు పంచుకుంటున్నట్టు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో రైతులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉంది. ఈ మధ్య ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానాల గురించి, రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల గురించి, వీళ్ళ అవినీతి గురించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు మనం గమనిస్తున్నాము. 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని, కుంభకోణాలు చేశారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్కు పంపించారు. తను చేసిన అవినీతికి, ఆర్థిక నేరాల్లో ఉన్న నిందితులకు బెయిల్ ఇవ్వకూడదు అని ప్రభుత్వం తరపున అడ్వకేట్లు ఈరోజు కోర్టుల్లో వాదిస్తున్నారు. దీనిని ప్రతి ఒక్కరూ కూడా
సమర్థించాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేసిన వాళ్ళని, ఈ రాష్ట్రంలో అవినీతి చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేస్తూ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష విధించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు అడ్వకేట్లు వాదిస్తున్నట్టు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసిన వాళ్ళని, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని, ఆర్థిక నేరాల ఆరోపణలున్న నిందితులకు బెయిల్ ఇవ్వకూడదు అనుకుంటే అందులో మొట్టమొదటిసారిగా ముందు వరుసలో ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మనం గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పైతే వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఎన్నో కేసుల్లో ఈరోజు ఏవన్ ముద్దాయిలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాల్సిన అవసరం మొట్టమొదటి అర్హత ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉందనే విషయాన్ని ఈరోజు మనందరం తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్యారెక్ లో పెట్టారో అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసి ఆయనకు కూడా ఒక బ్యారెక్ కేటాయించి అదే రాజమండ్రి జైల్లో ఏ స్నేహ బ్యారెక్ లేదా శ్రేయ బ్యారెక్ అని చెప్పి పెడితే అతను హ్యాపీగా ఉంటాడు, ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రెండు పార్టీలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళ అప్పసొమ్ములాగా రాష్ట్ర సంపదని దోపిడీ చేస్తుంటే ఈ రాష్ట్రం ఏమైనా రాజశేఖర రెడ్డి సొమ్మ లేదా రాజారెడ్డి సొమ్మ లేక ఖర్జూరపు నాయుడు సొమ్మ అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. రైతాంగం ఇబ్బంది పడుతోంది, యువత ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక మార్పు కావాలని వ్యవసాయంలో అదేవిధంగా పారిశ్రామికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పేదల జీవితాల్లో మార్పు కోసం ఒక రాజకీయ మార్పు కావాలని ఈ రాష్ట్రంలో అత్యధిక వర్గాలు ఏవైతే కోరుకుంటున్నాయో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం, దోపిడీ పార్టీల అంతం కోసం, ఈ రాష్ట్రానికి పట్టిన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే గ్రహణాల నుండి విముక్తి కలిగించడం కోసం ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని ఈరోజు నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికిందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం, అన్ని వర్గాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, పార్టీ విధి విధానాలు ఏంటి, పార్టీ మేనిఫెస్టో ఏంటి, పార్టీ ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోబోతుందనే విషయాన్ని ఈరోజు మనం ఇక్కడ చర్చించడానికి
సమావేశమయ్యాము. ఈరోజు పార్టీకి సంబంధించి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు పార్టీ ఏం చేయబోతోంది అనే విషయాన్ని ఈరోజు మనం ప్రకటిస్తున్నాము. ఈ మేనిఫెస్టోని ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్టీ సిద్ధాంతాలని, పార్టీ లక్ష్యాలని, పార్టీ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ రోజు నుండి మనం నడుం బిగిస్తున్నాము. పార్టీ మేనిఫెస్టో తీసుకుంటే బీసీవై పార్టీకి సంబంధించిన బేసిక్ మేనిఫెస్టో ఇప్పటికే మనము పార్టీ ఆవిర్భావం రోజు ప్రకటించడం జరిగింది. అయితే బీసీవై పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టో ఈ రోజు మనం ప్రకటించబోతున్నాము. బీసీవై పార్టీ ద్వారా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థలో బీసీవై పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయని తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యా విధానం ఎలా ఉంది, విద్యను అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారు, ఏ విధంగా కార్పొరేట్ రంగం కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే. విద్యా వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకొని వచ్చి ఇప్పుడున్న స్ట్రెస్ గురవుతున్న విద్యా వ్యవస్థను పూర్తిగా మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్